హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి? విలేజ్ స్టైల్. సారీ, చాలా డేస్ అయిపోయింది కదా. సో మళ్ళీ మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసినాం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మన లాస్ట్ టైం వీడియో పెట్టినాక మనకి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ లో ఎవరిదైతే లైక్ ఒకరు సెలెక్ట్ చేసి రెసిపీ చేయబోతున్నాం. సో ఎవరిది రెసిపీ? ఖుషి అంట చికెన్ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. ఓకే, లెట్స్ మేక్ ఇట్. అది కూడా కంప్లీట్లీ తెలంగాణ స్టైల్లో ఈరోజు చేయబోతున్నాం విత్ కంప్లీట్ ప్రాసెస్ తో. సో ఇది మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు వంట కంప్లీట్ ఇక్కడే చేయబోతున్నాం. చూడండి, లాస్ట్ టైం అది వేరే ప్లేస్, బట్ ఇది వేరే ప్లేస్. ఇది సురేష్ వాళ్ళదే ఈ ప్లేస్ అంతా. లెట్స్ గో. ఓకే, సో మాకు ఇక్కడ మేము ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాం. చిన్న గుడ్లో చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ చోటు లాస్ట్ టైం జీవన్. సో ఇక్కడ చోటు మామిడికాయలు తింటుండే కంప్లీట్. మామిడికాయలు దుబాయ్ షేక్. సో యాజ్ యూజువల్ డిఓపి సేమ్ ఎప్పుడు చూసినా స్టవ్ ప్రాసెస్ లోనే ఉంటాడు ఎప్పుడు. నరసింహ మామిడికాయలు తీస్తున్నాడు. చూపి నరసింహ మామిడికాయలు. చూపి చూడండి మామిడికాయలు. యాక్చువల్లీ ఇది సీజన్, వేసవి కాలం అంటేనే మామిడికాయల సీజన్. మన జీవన్ అది మీకు తెలిసే ఉంటుంది, జాక్ ఫ్రూట్. అది తెలుగులో మనం పనసకాయ అంటాం. సో ఇది ఎన్ని ఉన్నాయి జీవన్? ఇది ఎవరిది గుడ్డి? సురేష్ అండి. అచ్చా, సురేష్ అంటే ఎవరో కాదు, ఈయననే, వీలే. సో నెక్స్ట్ టైం దీంతో ఒక మంచి రెసిపీ చేద్దాం, పనసకాయ బిర్యానీ. ఓకే, అండ్ చిప్స్ కూడా అయితే చిప్స్ కూడా అవుతాయా? ఓకే, అండ్ ఇది ఫ్రూట్ పండింది. ఇది పండితే టైం పడుతుంది ఇంకా. అచ్చా, ఓకే గైస్, నెక్స్ట్ టైం మనం దీంతో పనసకాయ బిర్యానీ చేద్దాం. నెక్స్ట్ టైం త్వరలోనే చేద్దాం. చూడు సురేష్ అప్పుడే ఒకటి తెంపేసిండు ఆల్రెడీ. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం జీవన్? లీవ్స్ కోసం, ఆకుల కోసం వచ్చాం, తినడానికి కోసం. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు మాకు ప్లేట్లు మేము మర్చిపోయినాం. సో ఇక్కడ ఏం దొరికినా దాన్నే. అండ్ గైస్, ఈరోజు ఎలా అంటే, ఒక కామెడీ థింగ్ ఏంటంటే, వంట కోసం అన్ని తీసుకొచ్చాం, బట్ మ్యాచ్ బాక్స్ తీసుకురాలేదు. చూడండి, చూపి. సో ఇలా ఉంటుంది లోపల. యాక్చువల్గా ఇది హెల్త్ కి చాలా మంచిది. ఇది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది యాక్చువల్ గా. అండ్ ఆల్సో క్యాన్సర్ పేషెంట్స్ చాలా హెల్త్ కి, ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సురేష్ చూపించు ప్రాపర్ గా. యాక్చువల్గా ఇది ఈ సైజ్ ఉండదు, దీనికన్నా పెద్ద చాలా పెద్ద సైజ్ ఉంటాయి. ఇది ఏంటంటే మీడియం సైజ్. ఇది పండాక తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో చాలా టైప్స్ ఉంటుంది. సో మనం ఈరోజు ఈ చెట్టుతోనే మనం ఆకులు తయారు చేసి దానిలోనే తిందాం. సో జీవన్ చూడండి, ఇక్కడ చాలా దింపిండు. ఓకే చలో, నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ వెళ్తాం పైన వండింది. ఓకే చలో గాయస్, ఇప్పటికే ఆ టైం వచ్చేసి మోర్ దెన్ 12 o'clock అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళి వంట స్టార్ట్ చేద్దాం. తినేసరికి ఎంత అవుతుందో మాకు కూడా తెలియదు. కొబ్బరి బొండలు చూడండి, కొబ్బరి బొండలు చూడండి. ట్రై చేద్దాం తీయడానికి. తీద్దామా? ఓకే, సో కొబ్బరి బొండలు కూడా తీద్దాం, అది కూడా చూపిస్తా వీడియో. ఇతనే సిద్ధు. ఎప్పుడు మాట్లాడాడు సిగ్గు. సో సిద్ధు, ఓకే, ఇన్ని డేస్ మీరు ఎక్కడికి వెళ్ళారు? అంటే వీడియోలు రాలే కదా. ఇప్పుడు చాలా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, వీడియోస్ ఎందుకు రాలే అని, ఎందుకు లేట్ అయింది ఇంత? ఒక పని ఉన్నదని పనిసి. అదే ఒక పని ఏంటో చెప్పు ఫస్ట్. ఒక పని ఏంటంటే, ఈ నెక్స్ట్ సినిమా తీస్తామని ఇన్ని రోజులు. ఓ అవునా? నెక్స్ట్ సినిమా ఏంటి? ఇంకా టైటిల్ ఇంక ఎట్లేదు. ఓకే, త్వరలో వస్తుంది. అచ్చా, సో ఇది ఇంత సడన్ గా అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది? ఇది కంప్లీట్ ఏ జానర్ ఉండొచ్చు? లైక్ ఎలా లాస్ట్ టైం దెయ్యం అన్నారు, బట్ అది దెయ్యం కదా. ఈ సీట్ వస్తుంది చూడండి మొత్తం. సరే, రక్తంతో నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను.
నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టర్ బాబు నీది. స్టోరీ ఉంటుందా లేక సగం సగం స్టోరీ ఉంటుందా? అంటాడు కదా, తర్వాత అమ్ముతాడు. ఈయన ఉన్నది రా సినిమా అని చెప్తాడు, మీరే చెప్తారు. సరే అయితే డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. సరే కొత్త డైరెక్టర్. సరే కొత్త డైరెక్టర్. ప్రొడ్యూసర్ కూడా కొత్త అనుకుంటా. సరే ఓకే. సరే గైస్, త్వరలోనే కొత్త మూవీతో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాం. ఓకే, దట్టు నిన్న ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేసినాం. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకండి ఇంకా, ఎందుకంటే చాలా టైం పడుతుంది. దీనిలో ఇంకా చాలా స్టోరీ రైటింగ్ లోనే ఉన్నారు. సో మీ యొక్క ఎంకరేజ్మెంటే మాకు చాలా గ్రోత్ అవుతుంది. సో అండ్ యూట్యూబ్ వీడియోస్ ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా వస్తాయి, ఇంకెలాంటి డిలేస్ ఉండవు. సో ఓకే, చూడండి మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా చిన్న చిన్న టెంట్స్ వేసి ఇట్లా నార్మల్ గా, ఎందుకు సురేష్ ఇట్లాంటి టెంట్స్ వేస్తారు ఇట్లా నార్మల్ గా? అయితే హాయిగా పడుకోవచ్చు, పడుకోవచ్చా ఇక్కడ? పడుకోవచ్చు, మనం కూర్చోవచ్చు. ఓకే, అది పడుకోవచ్చు కూర్చోవచ్చు. ఓకే, అది ఇంట్లో కూడా పడుకోవచ్చు కూర్చోవచ్చు కదా, గుడ్లోనే ఎందుకు? మనం ఇక్కడ రిలాక్స్ అంటే మన చెట్లు మైక్ దగ్గర. మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఓకే. దానికోసం ఇక్కడ. సో గైస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ అన్ని ఉంటాయి, ఫ్రూట్స్ అని మొత్తం చెట్లు అన్ని ఉంటాయి. సో వాటన్నిటికి చూసుకోవడానికి ఇక్కడ వచ్చి సెట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇది చాలా చాలా మన మైండ్ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది, ఎందుకంటే మన ఇంట్లో ఏసీ అని ఫ్యాన్స్ అని ఉంటాయి. బట్ కంప్లీట్లీ నేచర్ నుంచి వచ్చే గాలి అది డిఫరెంట్ గా ఉంటుంది. అది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకోటి చూపెడతాం రండి. ఏంటి? మన ఊరు పిల్లలు ఓకే, టాలెంటెడ్ అంతే. ఇప్పుడు చూపెడుతున్నాను, మా బ్యాచ్ లో ఒక పెద్ద ఆయన పేరు చోటు. రాయండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మాడికల పేరు ఏంటి తెలుసా? బంగిల్ పెళ్లి. బంగిన్ పెళ్లి అది. ఆహా, సో నేను కూడా ఒక ట్రై చేస్తా. బంగిడి పెళ్లి అన్ని మామిడికాయలకని ఈ మామిడికాయలే బాగుంటాయి టేస్ట్కి. దానికి ఇక్కడ ఉల్లిపాయలకు వస్తున్నారు సురేష్ అండ్ సునీల్. చూడండి ఇటు స్మైల్. ఈరోజు ఉల్లిపాయలకు వస్తున్నాను. పనులు స్టార్ట్ అయినాయి, అగ్గి కూడా తగిలిపోయింది. అందరూ గ్యాంగ్ వచ్చేసారు, మా గ్యాంగ్ అంతా. సిద్ధు కూడా ఏడు చేస్తున్నాడు ఇక్కడ. సిద్ధు ఏం చేస్తున్నా? మర్చిపోతావా? ముందుగా మనం బగారా రైస్ చేసుకుందాం. సో దానికి కావాల్సింది ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం, తర్వాత నెయ్యి పోసుకుందాం. సో గైస్ ముందుగా మాకు మా ఊర్లోనే దొరికినవి, అది ఊర్లోనే పండించారు. సో ఫస్ట్ గరం మసాలా ఐటమ్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం, సరిపడే ఆనియన్. ఏంటి? సో నెక్స్ట్ కాజు, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం ఉల్లిగడ్డ పేస్ట్. సో తగినంత, స్మెల్ పోయినంత వరకు బాగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన గీడు బాగుంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టమాటా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుదీనా. సో బాగా మిక్స్ చేసినాక సో నెక్స్ట్ మనం రైస్, ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ని కూడా వేయబోతున్నాం. అవేం అవసరం లేదు.
టైం లేట్ అయినా కూడా మజా వచ్చింది. ఇది నాకు తెలిసినది. అరే సలాడ్ తిండు. చికెన్ రానము చూడన్నీ వేస్తానా తక్కువ వేస్తాను ఎక్కువ చూడండి గైస్, ఇప్పుడు మేము అంటిపండు ఆకులు కోస్తున్నాము తిని కోసము. చూడు మా మాస్టర్ చోటు అనే కోస్తున్నారు అంటిపల్లి ఆకులు. కడి కొంత తెచ్చినాం ఆల్రెడీ. నల్లు తెచ్చింది సూపర్ అదిరిపోయింది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని